హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాల్టి టాపిక్ వచ్చేసి రేషన్ కార్డుల మీద. సో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు శాంక్షన్ అవుతాయి, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ అనేది చేస్తున్నారు. ఈకేవైసీ అని కనుక మీరు కరెక్ట్గా చేయించుకోకపోయినట్లయితే మీ కార్డు తొలగించే అవకాశం అయితే ఉంటుంది. సో ఈకేవైసీ అనేది మీకు కరెక్ట్గా జరిగి ఉందా లేదా ఏ విధంగా చూసుకోవాలి కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఈకేవైసీ ఒకవేళ సక్రమంగా మీకు జరగకపోయినట్లయితే సో మీరు చెక్ చేసుకుంటున్నప్పుడు అక్కడ లిస్ట్లోనే చూపిస్తుంది మెంబర్ నాట్ వెరిఫైడ్ అని. సో దాన్ని ఏ విధంగా వెరిఫై చేయించుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది చెప్తాను. ఈ నెలాఖరు వరకు టైం అయితే ఉంది. తర్వాత మీకు ఎలాంటి పరిస్థితిలో ఈకేవైసీ అప్డేట్ చేసుకునేందుకు అవకాశం అయితే ఇవ్వరు. మీ రేషన్ పోతుంది, దానికి తోడు రేషన్ కార్డు కూడా పోయే అవకాశం అయితే ఉంటుంది. సో పూర్తి వివరాలు చూద్దాం. రేషన్ కార్డులకు సంబంధించి మీకు ఈ సమాచారం నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేటెస్ట్గా వచ్చేటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మన ఛానల్లో పోస్ట్ అవుతాయి. సో అలానే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. డైలీ కూడా న్యూస్ పేపర్స్ అన్ని కూడా చదివి మీకు ఏదైనా ఉపయోగపడే సమాచారం కనుక ఉన్నట్లయితే ప్రభుత్వ పథకాలకు సంబంధించి సో టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఆర్టికల్స్ అన్ని కూడా. సో ఇక్కడ డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. సో రేషన్ కార్డులు. సో రేషన్ కార్డులకు సంబంధించి చాలా మంది కూడా కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు శాంక్షన్ అవుతాయి అని చెప్పి చాలా మంది కూడా అడుగుతారు. ఈ వీడియోకి కూడా అడుగుతారు కామెంట్స్ అనేటివి. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ఇంకా కూడా ఎలాంటి అప్డేట్స్ అనేటివి విడుదలైతే చేయలేదు. కాకపోతే మంత్రి నాదెండ్ల మనోహర్ గారు సో రీసెంట్గా జరిగినటువంటి యొక్క క్యాబినెట్ మీటింగ్లో కానివ్వండి, అసెంబ్లీ సమావేశాల్లో కానివ్వండి, ఆయన ఒక మాట అయితే అన్నారు. సో రేషన్ కార్డులకు ప్రజెంట్ ఈకేవైసీ అనేది చేయిస్తున్నాము. సో ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత రేషన్ కార్డులకు వెరిఫికేషన్ చేయిస్తాము. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత కొత్త రేషన్ కార్డులు అనేవి జారీ చేస్తాము. దానికి తోడు ఈసారి ఇస్తున్నటువంటి రేషన్ కార్డులు కూడా మొన్న రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో అయితే చెప్పారు నాదెండ్ల మనోహర్ గారు. సో ఈసారి ఇస్తున్నటువంటి రేషన్ కార్డులన్నీ కూడా డిజిటల్ కార్డు రూపంలో ఈ ఏటీఎం సైజ్ కార్డు ఏదైతే ఉంటుందో సేమ్ అదే విధంగా రేషన్ కార్డు అనేది ఉండబోతుందని చెప్పారనమాట. అయితే ఈ రేషన్ కార్డు డిజిటల్ కార్డు రూపంలో ఉంటే అందులో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ అంటే ఫ్రంట్లో వచ్చేసి మన యొక్క కుటుంబ యజమాని యొక్క ఫోటో అయితే ఉంటుంది, పేర్లు ఉంటాయి, రేషన్ కార్డు నెంబర్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ లోగో అయితే ఉంటుంది. సో అదేవిధంగా సివిల్ అండ్ ఫుడ్ సప్లైస్ సంబంధించిన నేమ్ అయితే ఉంటుంది అనమాట. అలానే ఒక చిప్ కోడ్ ఇచ్చి చివరిన వచ్చేసి ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. సో సెక్యూరిటీ పర్పస్ క్యూఆర్ కోడ్ కూడా ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క డివైజెస్ ఏవైతే ఉన్నాయో సో రేషన్ ఇస్తున్నటువంటి డివైజెస్ సో వాటిని డైరెక్ట్గా స్వైప్ చేయడము లేదా స్కాన్ చేయడం లాగా ఉంటుందన్నమాట. రేషన్ ఇచ్చేటప్పుడు చాలా సులువుగా అయితే స్కాన్ చేసేస్తాయి. సో నెంబర్ మాన్యువల్గా టైప్ చేయడము ఇలా ఏమీ ఉండకుండా సో ఆ మిషన్స్ కూడా చేంజ్ చేస్తారనమాట. సో డిజిటల్ కార్డు రూపంలో రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. సో మీరు ఫ్రెండ్లీ యూజర్ అంటే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు, మీ పాకెట్లో పెట్టుకోవచ్చు రేషన్ కార్డు అనేది. సో దాని డూప్లికేట్ కూడా చేయించుకోవచ్చు. ఇప్పుడు ఆధార్ అనేది ఏ విధంగా అయితే పీవీసీ కార్డు రూపంలో వచ్చిందో సేమ్ అదే విధంగా రేషన్ కార్డు కూడా ఇస్తామని చెప్తున్నారనమాట. సో ఇవి కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన సమాచారం. ఇక ఆల్రెడీ ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి కుటుంబ సభ్యులందరూ కూడా ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాలని ప్రభుత్వం అయితే చెప్పింది. అయితే ఇప్పుడు మనము ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ అనేది మీకు కరెక్ట్గా జరిగి ఉందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద అయితే షేర్ చేస్తాను, ఒకసారి చూసుకోవచ్చు. సో నేను డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఇస్తున్నానండి. అది మీకు ఒక్కోసారి ఓపెన్ అవుతుంది, ఒక్కోసారి ఓపెన్ అవ్వదు. మీకు ఓపెన్ అయినా ఓపెన్ కాకపోయినా సో నెక్స్ట్ డే అయినా మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. నేను ఇప్పుడు వీడియో చేస్తున్న సమయంలో అయితే ఓపెన్ అయితే అయ్యింది, నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి ఓకేనా. నేను మా రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఈకేవైసీ అనేది చేయించాను. సో అది ఎవరి దగ్గర చేయించాను అనేది నెక్స్ట్ చెప్తాను. ప్రస్తుతానికి అయితే మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఆధార్ సీడింగ్ అనేది అయ్యి ఉందా లేదా ఈ యొక్క ఈకేవైసీ అయ్యి ఉందా అనేది ఈజీగా చూసుకోవచ్చు. వీడియోలోకి అయితే వెళ్దాం, చూడండి. సో డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఉంది మీకు, ఏపీ ఈపీడిఎస్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైటు. సో దాన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు బ్రౌజర్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. లేదా మీ యొక్క మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసేసి ఏపీ ఈపీడిఎస్ అని టైప్ చేయండి. ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. EPDS1 ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు డాష్బోర్డ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా వస్తుంది ఫస్ట్. సో ఇందులో మీరు డాష్బోర్డ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. డాష్బోర్డ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రైస్ కార్డ్ సెర్చ్. సో రైస్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఓల్డ్ రేషన్ కార్డు
నెంబర్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఆ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ కొట్టగానే ఈ విధంగా క్రెడెన్షియల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇది మా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి రేషన్ కార్డు డీటెయిల్స్. ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ మాకు అన్నీ కూడా మెంబర్ వెరిఫైడ్లో ఎస్ అనేది ఉంది. సో ఎస్ అనేది ఉంటేనే మీకు ఈకేవైసీ అనేది జరిగిందని అర్థము. ఇక్కడ మెంబర్ నాట్ వెరిఫైడ్, నాట్ అవైలబుల్ ఇలా ఏమైనా ఆప్షన్స్ కనుక చూపించినట్లయితే మీరు కేవలము రేషన్ కార్డ్ డీలర్లు ఈ యొక్క ఎవరైతే మీకు రేషన్ ఇస్తున్నటువంటి డీలర్స్ అయితే ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది చేయించుకోవాలన్నమాట. సో ఎగ్జాంపుల్కి ఇప్పుడు మాకు ఈ యొక్క ఈకేవైసీ అనేది మా చిన్నపిల్లలకి సంబంధించి అంటే ఈ యొక్క డీటెయిల్స్ అనేటివి వెరిఫై చేసుకుంటున్నప్పుడు ఇక్కడ చిన్నపిల్లలు కనుక ఉన్నట్లయితే ముఖ్యంగా 5 years లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఫింగర్స్ అనేటివి అప్డేట్ అయ్యి ఉండవు అనమాట. సో వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళండి. సో ఆధార్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీ యొక్క పిల్లలకి సంబంధించి వాళ్ళు ఈ యొక్క థంబ్ ఇంప్రెషన్స్ అనేటివి వాళ్ళ దగ్గర పెద్ద డివైజెస్ ఉంటాయన్నమాట. సో వాటిని నీట్గా క్యాప్చర్ చేయించుకుంటాయన్నమాట. సో అప్పుడు అక్కడ మీరు ఫింగర్స్ అనేటివి అప్డేట్ చేయించుకొని వచ్చిన తర్వాత రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించండి. సో ఈ విధంగా చిన్నపిల్లలకు సంబంధించి మాత్రము ఈకేవైసీ అనేది ఈ విధంగా చేయించుకోవాలి. సో లేదు మా పెద్దవాళ్ళకి సంబంధించి ఈకేవైసీ చేయించుకోవాలి, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి, అన్నీ కూడా ఈ యొక్క మెంబర్ వెరిఫైడ్ అంతా కూడా కంప్లీట్ అయింది, కాకపోతే సో రేషన్ డీలర్ల దగ్గర లిస్ట్లో పేరు వచ్చింది, ఇప్పుడు మేము ఏం చేయాలని చెప్పి కొంతమంది అడిగారనమాట. సో మీరు ఆ లిస్ట్లో అంటే రేషన్ కార్డ్ డీలర్ల దగ్గర ఉండేటువంటి లిస్ట్లో పేరు వచ్చినా రాకపోయినా మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి. ఈ వెబ్సైట్ నేను చూపించాను కదా, సో ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటేనే మీకు అంటే ఈజీగా క్లియర్ అవుతుంది అనమాట. అంటే మీకు ఈ యొక్క ఈకేవైసీ అనేది రేషన్ కార్డుకి జరగలేదని చెప్పి మీకే అర్థమైపోతుంది. సో కాబట్టి ఈ విధంగా మీరు చెక్ చేసుకొని వెళ్ళి రేషన్ డీలర్ల దగ్గరికి అయితే వెళ్ళి ఈ యొక్క ఈకేవైసీ అనేది చేయించుకోండి, ఓకేనా. సో కేవలం వాళ్ళు మాత్రమే మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి పేర్లను తొలగించకుండా ఈ ఈకేవైసీ అనేది చేయిస్తారు. సో ఇక్కడ వరకు ఈకేవైసీకి సంబంధించి నేను మీకు చెప్పాను. అంటే ఏప్రిల్ 30వ తేదీ వరకు అవకాశం అయితే ఇచ్చింది గవర్నమెంట్. మళ్ళీ ఈ డేట్ ఎక్స్టెండ్ చేస్తారంటే చేయవచ్చు, చేయకపోవచ్చు. సో మనకు అవకాశం ఉన్నప్పుడే మనం ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఓకేనా. సో ఈకేవైసీ అయితే చేయించుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఈ యొక్క వెరిఫికేషన్ అనేది జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుందండి. నెక్స్ట్ మంత్ వెరిఫికేషన్కి అయితే వస్తాయన్నమాట రేషన్ కార్డులన్నీ కూడా. ఇప్పుడు ఎవరైతే ఈకేవైసీ అనేది అప్డేట్ చేయించుకోలేదో అటువంటి పేర్లన్నింటినీ కూడా ఒక లిస్ట్లోకి అయితే చేరుస్తారు. ఆ లిస్ట్లోకి వచ్చినటువంటి పేర్లను వెరిఫై అయితే చేస్తారనమాట. అంటే వీళ్ళు ఉన్నారా లేదా అని చెప్పి చూస్తారనమాట. సో అప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి నాట్ అవైలబుల్లో లేకపోతే ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను తీసివేయడం జరుగుతుంది. సో అదేవిధంగా రీసెంట్గా మనం చూసాము ఈ యొక్క ఏపీ సేవా పోర్టల్లోనే వచ్చింది ఆప్షన్ అనేది, స్ప్లిట్టింగ్ ఆప్షను, యాడింగ్ ఆప్షను, ఇవన్నీ కూడా ఏపీ సేవా పోర్టల్ ద్వారా అయితే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారుల ద్వారా అయితే స్ప్లిట్టింగ్ ఆప్షను, యాడింగ్ ఆప్షన్ ఇవన్నీ కూడా ఓపెన్ అయినప్పుడు సో మనము ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి సబ్మిట్ చేసేసి రేషన్ కార్డులకు సంబంధించి సో ఈజీగా స్ప్లిట్ చేయించుకోవచ్చు లేదా డిలీట్ చేయించుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ అనేవి ఫస్ట్ రిలీజ్ చేయాలి రేషన్ కార్డులకు సంబంధించి, తర్వాత కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ చేయాలి. ప్రాసెస్ అయితే ఇది. ఈ విధంగా జరిగితేనే మనకు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్స్ అనేటివి త్వరలోనే రాబోతున్నాయి అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.